అర్జునుడి సామర్థ్యం గురించి కర్ణుడిని హెచ్చరించిన స్టోరీ తెలుసుకోవడానికి వీడియోని చూడండి. ఒక్కసారిగా కర్ణుడి మాటలు విన్న కృపాచార్యులు వెంటనే కర్ణుడి అహంకారాన్ని ఖండిస్తాడు. అలాగే కౌరవులకి హెచ్చరిస్తాడు. అర్జునుడితో యుద్ధం అనేది ఒక ఆత్మహత్య ప్రయత్నం లాంటిది. కర్ణుడి మనసు ఎప్పుడు యుద్ధం వైపు చూస్తుంది. ఎందుకంటే తను ఎప్పుడు అతని చర్యల వలన కలిగే ఫలితాలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు. సంఘర్షణలను ఎదుర్కోవడానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ తెలివైన వారు యుద్ధాన్ని అత్యంత తక్కువ కావాల్సిన ఎంపికగా భావిస్తారు. కృపాచార్యులు అర్జునుడి గొప్ప విజయాల గురించి వర్ణిస్తాడు. గాంధర్వుల నుంచి కౌరవులను కాపాడిన సన్నివేశం, దేవతలతో యుద్ధాలు, అర్జునుడు గొప్ప యోధుడని చూపించడానికి ఎన్నో సంఘటనలు ఉన్నాయి. నువ్వు అర్జునుడి కన్నా గొప్ప యోధుడని నిరూపించుకోవడానికి ఏం సాధించావు కర్ణ అని అడుగుతాడు కర్ణుడిని కృపాచార్యులు. కర్ణ అర్జునుడితో యుద్ధం చావు లాంటిది. ఎలాగైతే ఆయుధం లేకుండా అడవిలో కోపంలో ఉన్న ఏనుగు లేదా పందిని వేటాడినట్టు ఒక బరువైన రాయిని కట్టుకొని మీ చేతులు కట్టుకొని సముద్రం దాటడానికి ప్రయత్నించడం లాంటిది అని అంటాడు. ఫ్రెండ్స్, ఇలాంటి మహాభారతం కథలు, కృష్ణుడి మహిమలు ప్రతిరోజు తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి.